హాయ్ అండి. ఆలు పకోడీలు వేసుకుందాము. చాలా చాలా బాగుంటాయండి. క్రిస్పీగా కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. కాస్త కారం తగ్గించేసుకోండి. కుక్కర్లో 2 ఆలుగడ్డలు కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకోవాలి. తోలంతా తీసి మిక్సీ గిన్నెలో వేసుకొని కొద్దిగా పచ్చిమిర్చి ఒక 2 వేసుకున్నాను నేను, సన్నగా తరిగి. ఒక అల్లం ముక్క వేసుకున్నాను. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ అస్సలు అవసరం లేదండి. ఆ పిండి ఎంతవరకు అయితే మీకు టైట్గా కావాలో జారుడుగా కావాలో చూసుకొని శనగపిండి ఒక కప్పుడు వేసుకున్నాను. బియ్యపిండి ఒక స్పూను, జీలకర్ర, వాము, సాల్టు, కొంచెం వంట సోడా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అంతేనండి. బాగా కలిపేసుకొని మీకు నచ్చిన సైజులో పకోడీలు వేసుకుంటే టేస్టీగా చాలా బాగుంటాయి. మనం ఒక స్పూన్ వరకు బియ్యపిండి వేసుకున్నాం కాబట్టి కరకరలాడుతూ పైన అంతా కూడా క్రిస్పీగా ఉండి లోపల సాఫ్ట్గా, మనం వంట సోడా వేసిన వల్ల గుల్లగా చాలా బాగా వచ్చాయండి. కొంచెం పిండి బాగా కలుపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు అంతా కలిసేటట్టు ఇట్లా బీట్ కొట్టుకోండి బాగా చేత్తో. నేను చూపిస్తున్న విధంగా సాల్ట్ సరిపోయిందో లేదనేది కొంచెం నోట్లో పెట్టి, కారము సాల్ట్ మీకు సరిపోతే కాస్త ఎక్కువ వేసుకోండి. కానీ చాలా బాగుంది. ఈ పకోడీలు అనేటివి హైలో పెట్టి వేపుకోవాలి. స్టవ్ మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టినట్లయితే ఎక్కువ ఆయిల్ అనేది పీల్చేస్తుంది. ఎందుకంటే ఆలు కాబట్టి, ఆలు వేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఆయిల్ అనేది అవుద్ది. మీరు హైలో పెట్టుకుని స్టవ్ చక్కగా వేయించేసి తీసుకొని అప్పటికప్పుడు ఎవరైనా గెస్ట్లు వచ్చినా, మీరు ఇంట్లో ఏదైనా తినాలనిపించినా చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చండి. ఒకసారి తిన్నారంటే టేస్టు ఇంకా అలవాటు అయ్యి నెక్స్ట్ డే కూడా ఇవే చేసుకొని తింటారు. అంత టేస్ట్గా ఉన్నాయి. మనకి ఎంత టైం ఉన్నా సరే బయట కరకరలాడుతూనే ఉంటాయి. సాఫ్ట్గా అవ్వవు. మనము బియ్యం పిండి వేసిన వల్ల కరకరలాడుతూ లోపల కూడా చక్కగా కుక్ అయ్యి చాలా టేస్ట్గా ఉన్నాయి. మీకు ఇంకా చిన్నపిల్లలు ఉన్నట్లయితే అలా పిండి మనకి ఆలు కలుపుకొని కూడా వేసేయచ్చు. కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు అవసరం లేదనుకుంటే, కానీ ఇవన్నీ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంది. చిన్నపిల్లలు అయితే గొంతుకు అడ్డం పడుతుంది, తినలేరు అంటారు కదా ఉల్లిపాయలు. అలాంటప్పుడు స్కిప్ చేయండి. చూసారు కదా, మనం వాము జీలకర్ర వేసుకున్న వల్ల చక్కటి సువాసనతో టేస్ట్గా, ఏ పిండిలోనైనా కొంచెం వాము వేసుకొని తిన్నట్లయితే కడుపు ఉబ్బరంగా ఉండదు, ఎన్నైనా తినేయచ్చు.